ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో త్వరలో దక్షిణ భారతదేశం ముఖ్యంగా కర్ణాటక రవాణా పరంగా నేరుగా అనుసంధానం కాబోతోంది. కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు రాయలసీమ, ఉత్తర కన్నడ ప్రాంతాన్ని నేరుగా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఈశాన్య భారతం ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ మీదుగా కనెక్టివిటీ పెంచేందుకు చేపట్టిన బెంగళూరు విజయవాడ పనులు ఊపందుకున్నాయి. ఈ 6 వరుసల బ్రౌన్ కమ్ గ్రీన్ ఫీల్డ్ ఎకనామిక్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం పూర్తయితే వ్యాపార, వాణిజ్య అవసరాలే కాకుండా పర్యాటక, సాంస్కృతిక, పిలిగ్రిమేజ్ అనుసంధానం సులభమవుతుంది. ఇక దీనివల్ల కర్ణాటకలోని పశ్చిమ తీరం నుంచి ఏపీలోని తూర్పు తీరానికి మరో రహదారి ఏర్పడినట్లవుతుంది. రెండు వైపులా ఉన్న సీపోర్టులకు సరుకు రవాణా గణనీయంగా పెరుగుతుంది. బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే 518 కిలోమీటర్ల పొడవుతో భారతమాల పరియోజన కింద జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్మిస్తోంది. ఇది పూర్తిగా యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వే, అంటే వ్యాపార, వాణిజ్యపరమైన అవసరాల కోసం లోడ్తో దూర ప్రాంతాలకు వెళ్లే ట్రక్కులు, కంటైనర్లు ఎటువంటి అవరోధాలు లేకుండా పట్టణాల మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా ప్రయాణిస్తాయి. అదే సమయంలో రహదారికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలకు, ముఖ్యంగా గ్రామాలకు ఎక్కడంటే అక్కడ నేరుగా ఈ హైవేలోకి ప్రవేశించే ఆస్కారం ఉండదు. ఈ ప్రాజెక్టులో మొత్తం 14 ప్యాకేజీల కింద పనులను చేపట్టగా అందులో 7 ప్యాకేజీలను దక్కించుకున్న మెగా ఇంజనీరింగ్ సంస్థ పనులను చురుగ్గా పూర్తి చేస్తోంది. కర్ణాటక వైపు నుంచి మెగా పనులను పరిశీలిస్తే ప్యాకేజీ 5 అంటే నల్లచెరువుపల్లి నుంచి ఎర్రగుడిపాడు, ఆ తరువాత ప్యాకేజీ 6లో ఎర్రగుడిపాడు నుంచి ఆదిరెడ్డిపల్లి వరకు పనులు జరుగుతున్నాయి. మరో ప్యాకేజీ 8లోనూ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇందులో మల్లేపల్లి నుంచి కవులకుంట్ల మధ్యలో రహదారిని నిర్మిస్తున్నారు. ప్యాకేజీ 10 అంటే నారాయణంపేట నుంచి చంద్రశేఖరపురం వరకు రహదారి పని వేగంగా పూర్తవుతుంది. దీనికి ఆనుకుని 11వ ప్యాకేజీలో చంద్రశేఖరపురం నుంచి పోలవరం వరకు పనులు ఊపందుకున్నాయి. ఆ తరువాత ప్యాకేజీ 12, ఇందులో పని పోలవరం నుంచి మర్రిపూడి వరకు. MEIL చివరి ప్యాకేజీ అయిన 14లో సోమవరపాడు నుంచి ముప్పవరం వరకు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతిలో మెగా చేపట్టిన ఈ పనులు పొడవు మొత్తం 194 కిలోమీటర్లు కాగా అసలు ఈ రహదారి మొత్తం పొడవు 518 కిలోమీటర్లు. దీన్ని BVK అంటే బెంగళూరు కడప విజయవాడ ఎక్స్ప్రెస్ వేగా పిలుస్తూ ఉండగా సాంకేతికంగా ప్రాజెక్ట్ NH544Gగా నామకరణం చేశారు. కర్ణాటకలో 3, ఆంధ్రప్రదేశ్లో 8 జిల్లాల మీదుగా వెళుతుంది. ఈ కొత్త రహదారి హైదరాబాద్ బెంగళూరు రహదారి NH44కు సత్యసాయి జిల్లాలో కొడికొండ వద్ద, చెన్నై కోల్కతా రహదారిలో అంటే NH16కి ప్రకాశం జిల్లాలోని ముప్పవరం వద్ద అనుసంధానం అవుతాయి. అంటే ఈ కొత్త రహదారి ఆ 2 జాతీయ రహదారులతో కలిసి ఇటు బెంగళూరు, అటు విజయవాడకు కలుస్తాయి. ఫలితంగా విజయవాడ, బెంగళూరుల మధ్య ప్రయాణం సులభమవుతుంది.